యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా నేను చెప్తున్నా, మీరు తీసే సినిమా స్టోరీ కూడా మాకు చెప్పండి అంటే, మరి చంద్రబాబు నాయుడు గారు కూర్చుంటే ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క డైరెక్టర్ వచ్చి స్టోరీలు చెప్తుంటారు, అది కూడా చేస్తాం. మరి ఇంకా అంతమించి చేసేదేమో. నన్ను డిప్యూటీ సీఎంగా ఎవరు గుర్తించట్లేదు సినిమా ఫీల్డ్లో, ఆయనకి ఏమైనా లోపల ఏమైనా బాధ కలిగిందేమో తెలియదు, కానీ ఈయన నన్ను అప్రోచ్ అవ్వలేదు అని అనలేక చంద్రబాబు నాయుడు అప్రోచ్ అవ్వట్లేదు మీరు అని చెప్పేసి అంటున్నారు. కానీ పేద ప్రజలకు కావాల్సింది ఏంది, రాష్ట్రం అభివృద్ధి కావాల్సింది ఏంది, ఇది మనం చూడాలి. కానీ వచ్చి కలవాలి చెయ్యాలి అంటే అది కరెక్ట్ కాదు. సినిమా ఇండస్ట్రీ మీద పవన్ కళ్యాణ్ ఎట్లా చూస్తారు? ఎట్లా అంటే బ్రో, లాస్ట్ టైం జగన్ గారు కొన్ని కండిషన్స్ పెట్టారు. ఎందుకంటే జనాలకి టికెట్ రేట్లు బాగా పెంచేసి ఓవర్గా, సో సినిమా వాళ్ళు ఎక్కువ అంటే హీరోలు కానీ వాళ్ళకి కానీ డబ్బులు ఎక్కువ ఇచ్చేసి సెట్ వర్కులు గట్లకి ఇచ్చేసి ఈ ప్రజలంతా జనాల మీద పడిపోతుంది. టికెట్ల రేట్లు భారీగా పెంచేశారు, అది కరెక్ట్ కాదు అని చెప్పి జగన్ గారు ఆ రోజుల్లో టికెట్ రేట్లు తగ్గించేశారు. సో అప్పుడు ఏంటంటే సినిమా ఫీల్డ్కి సంబంధించిన మొత్తం డైరెక్టర్లు కానీ నిర్మాతలు కానీ వీళ్ళందరూ వెళ్ళి జగన్ కలవడం మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే సిచ్యువేషన్, సో వాళ్ళు సినిమా డైరెక్టర్లు నిర్మాతలు వాళ్ళు సినిమాలు చేసుకుంటే మంచిగా ప్రశాంతంగా జీవిస్తున్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కోపం ఎక్కడ వచ్చిందంటే, మనము వచ్చి మన ప్రభుత్వం ఏర్పడి 1 year అయినా కూడా మమ్మల్ని ఎవరు అప్రోచ్ అవ్వట్లేదు, మమ్మల్ని ఎవరు కలవట్లేదని ఒక రకమైన అది చిన్న గిల్టీ ఫీలింగ్ అనుకో, స్వార్థంగా ఏదన్నా అనుకో. సో ఆ విధంగా ఆయన రియాక్ట్ అవ్వడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళ కష్టాలు వాళ్ళు పడుతున్నారు. వాళ్ళు ఒక మూవీ ఈ రోజున ఒక మూవీ తీసి దాన్ని రిలీజ్ చేయాలంటే అది మామూలు విషయం కాదు. అంటే ఎంతో బడ్జెట్ పెట్టినా కూడా సినిమా థియేటర్లో రికవరీ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఓటీటీలు ఛానల్ వచ్చినాయి, జనాలు ఎవరు థియేటర్లకు వెళ్ళట్లేదు. అలాగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు నిర్మాతలు. అలాంటి సమయంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా మాట్లాడడం, అది కూడా సినిమా ఫీల్డ్కి సంబంధించిన ఒక టాప్ హీరో అయి ఉండి నిర్మాతలు పడే కష్టాలు, డైరెక్టర్లు పడే కష్టాలు ఆయన తెలుసు కూడా ఈ రోజున ఆయన అలా స్పందించడం అనేది కరెక్ట్ కాదనిపించింది నాకైతే. ప్రభుత్వంలో వైసీపీ జగన్ గారిని నీకు సినిమాకి ఏం సంబంధం, అవునవును పెట్టుబడి సంబంధం లేదన్నారు. ఇప్పుడేమో 1 year అవుతున్నా మీరు సీఎం కలవలేదన్నారు. అసలు దీనికి ఇప్పుడు థియేటర్లో రిలీజ్ అయినప్పుడు దానికి రావాల్సిన ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో థియేటర్ నుంచి వెళ్ళిపోతాయి. సో గవర్నమెంట్తో అప్రోచ్ అవ్వాల్సిన అవసరం ఏముంది, కానీ లేదు. కానీ వచ్చి కలవాలి చెయ్యాలి అంటే అది కరెక్ట్ కాదు. అంటే మనం ఏ పని చేసినా, అంటే మేము ఒక సినిమా తీస్తున్నామని చెప్పి ఫిలిం ఛాంబర్కి వెళ్ళి మనం తీసుకుంటాం. ఒక సినిమా టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకుని కానీ స్టోరీ రిజిస్ట్రేషన్ చేసుకుని కానీ సినిమా ఫీల్డ్లో మన ఛాంబర్కి వెళ్ళి కలుస్తాము. అండ్ సినిమా అయిపోయిన తర్వాత కూడా సెన్సార్కి వెళ్ళి అక్కడ కూడా మనం మూవీ చూపించుకుంటాం. అంతేకాకుండా ఈ సినిమా తీస్తున్నామని చెప్పి అంటే ప్రతి దానికి గవర్నమెంట్తో అప్రోచ్ అవ్వాలంటే అది కరెక్ట్ కాదు కదా. అది అయ్యే పని కూడా కాదు. వీళ్ళు కూడా హెడ్ఏకే కదా. ఎందుకంటే గవర్నమెంట్ నడపాలంటే పేద ప్రజలకు కావాల్సింది ఏంది, రాష్ట్రం అభివృద్ధి కావాల్సింది ఏంది, ఇది మనం చూడాలి. అంతేగాని సినిమా వాళ్ళు మీరు ఏ సినిమా తీస్తున్నారు, రేపు నుంచి నాకు తెలిసి ఏంటంటే మీరు తీసే సినిమా స్టోరీ కూడా మాకు చెప్పండి అంటే, మరి చంద్రబాబు నాయుడు గారు కూర్చుంటే ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క డైరెక్టర్ వచ్చి స్టోరీలు చెప్తుంటారు, అది కూడా చేస్తాం. మరి ఇంకా అంతమించి చేసేదేమో. స్టోరీలు కూడా వినండి సినిమాలు తీసేటప్పుడు. ఇది కరెక్ట్ కాదు భయ్య. నాకు తెలిసి ఏంటంటే ఓన్లీ లాస్ట్ టైము జగన్ గారిని కలిసి వీళ్ళందరూ అప్రోచ్ అయ్యి మీటింగ్ పెట్టుకుని ప్రశాంతంగా మాట్లాడుకుని డిస్కషన్ చేశారు. ఆయన ఒక సీఎంగా ఒక విలువ ఇచ్చారు అని. కానీ ఇప్పుడు చంద్రబాబు వచ్చి 1 year అవుతున్నా కూడా ఎవరు సినిమా ఫీల్డ్ నుంచి ఒక్కరు కూడా రాలేదు. అంటే మమ్మల్ని సీఎంగా, నన్ను డిప్యూటీ సీఎంగా ఎవరు గుర్తించట్లేదు సినిమా ఫీల్డ్లో, ఆయనకి ఏమైనా లోపల ఏమైనా బాధ కలిగిందేమో తెలియదు, కానీ యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా నేను చెప్తున్నా అది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. అది ఏం లేదు బ్రో. ఏంటంటే ఈయన సినిమా ఫీల్డ్ నుంచి ఒక డిప్యూటీ సీఎంగా గెలిచాం, కానీ ఇప్పటివరకు సినిమా వాళ్ళు వచ్చి అప్రోచ్ అవ్వలేదని, ఈయన నన్ను అప్రోచ్ అవ్వలేదు అని అనలేక చంద్రబాబు నాయుడు అప్రోచ్ అవ్వట్లేదు మీరు అని చెప్పేసి అంటున్నారు. కానీ యాక్చువల్గా ఆయన ఇంటెన్షన్ ఏంటంటే సినిమా ఫీల్డ్లో నుంచి నేను డిప్యూటీ సీఎం అయ్యాను కదా, ఒకసారి డైరెక్టర్లు నిర్మాతలు అందరూ వచ్చి నన్ను అప్రోచ్ అయ్యి ఉంటే బాగుండే కదా అనేది ఆయన ఇంటెన్షన్ అనమాట. అంతే. ఖచ్చితంగా అందుకే కదా మొన్న ఒక జనసేన పార్టీ నుంచి ఒక ఆయన థియేటర్లు బంద్ చేయాలన్నారు, జూన్ నుంచి బంద్ అన్నారు. ఈ మన పవన్ కళ్యాణ్ గారి సినిమా పెట్టుకుని బంద్ చేస్తే రేపు అన్న రోజున ఫ్యాన్స్ ఊరుకుంటారా? ఊరుకోరు. అంటే ఈ రోజు నిన్న ఆయన్ని డిస్మిస్ కూడా చేశారని తెలిసింది. సో పదవి నుంచి కూడా తీసారని తెలిసింది. కానీ ఇది చాలా కరెక్ట్ కాదు బ్రో, చాలా తప్పు ఇది. సో పవన్ కళ్యాణ్ గారు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కానీ ఇలాంటి నోటీసులు ఇవ్వడం కానీ, అంటే ఆయనే కదా పాస్ చేసింది ఇది, వీళ్ళందరూ వచ్చి కలవలేదు అని చెప్పేసి. సో ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళకుండే టెన్షన్స్ వాళ్ళకు ఉన్నాయి. ఒక సినిమా తీసి దాన్ని రిలీజ్ చేయాలంటే ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో సినిమా ఫీల్డ్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. ఆయన కూడా ఆ విధంగా మాట్లాడనేది కరెక్ట్ కాదు అనిపించింది నాకైతే.